మా అమ్మతోటే ఇక నేను ఉన్నాక ఏమైందంటే మా అమ్మకు దగ్గు దమ్ము బాగా లేచినాక నా కొడుకు సంవత్సరమోడో ఏమో అయిండు. సంవత్సరమోడో అయిపోయినాక మా అమ్మకు బాగా దగ్గు దమ్ము బాగా లేస్తే మా అమ్మ ఏం చేసింది, దేవుడు వచ్చే మా అమ్మ చెప్పుకున్నది అన్నట్టుగా, ఇట్లా వేంలా ఓడకపోతే నీకు దగ్గు దమ్ము రాయేశ్వర స్వామి తీసేస్తాడు, నువ్వు పోయి అక్కడ 41 రోజు ఉండు, గుడి మెట్ల మీద అడుక్కో, లింగానికి నీళ్లు పోయి అని చెప్తే మా అమ్మ అక్కడికి వెళ్ళిపోయినాక ఏమైంది, మా అమ్మ 41 రోజు ఉన్నది. ఉండి మంచిగా దగ్గు దమ్ము తక్కువైనాక ఏమైంది, మళ్ళా ఇక్కడ నేను ఈ హన్మకొండలు ఉంటే మా అమ్మ సుతారు పని తప్ప అక్కడ ఏరే పని ఏమి లేదు. మా అన్న మా అమ్మల పట్టించుకుంటలేడు. మా అక్క చెల్లెళ్ళు ఉన్నారు, ఎవ్వరు వాళ్ళ బతుకు వాళ్ళే బతుకుతుండ్రు. నేను ఈ పొలగాడు ఉన్నాడు, చంటి పిల్లగాడు, దీన్ని ఎట్లా చాదాలే, మరి ఇది ఎట్లా అని మా అమ్మ ఏం చేసింది ఆలోచించి, బిడ్డ మనం వేములవాడకు పోదాంపా, పోయి మనం నేను గుడి మీద బుచ్చం అడుకొస్తా, నీకు బీడీలు చేయొచ్చు కదా, నువ్వు బీడీలు చేసుకొని బతకచ్చు అని మా అమ్మ ఏం చేసింది. మా అమ్మలా నా కొడుకు సంవత్సరమోడు అయిండు, నన్ను మా అమ్మ నేను ముగ్గురం పోయి వేములవాడలో బతికినాక 5 సంవత్సరాలు చెయ్యరాని కష్టం చేసిన. మా అమ్మ గుడి మీద బుచ్చం అడుక్కొచ్చేది, ఆ బుచ్చంతోటే మేము వండుకొని తినేది. మా అప్పుడు 5 రూపాయల కూలి. ఇట్లనే జీవితం మమ్మల్ని సాగుతుంది. సాగంగా మా అమ్మ కోమట్ల సత్రంలో పని చేసింది. అప్పుడు నెలకి ఎంత ఇచ్చేది, 300 రూపాయలు ఇచ్చేది. ఆ 300 రూపాయలు మేమున్న కిరాయి 50 రూపాయలు కిరాయి ఇల్లు, రేకులు ఇల్లు, చిన్నదే ఇల్లు తీసుకొని ఉన్నాం. ఇట్లనే 5 సంవత్సరాలు జరిగిపోయింది. 5 సంవత్సరాలు జరిగిపోయినాక నీ ఏం ఆలోచించడమంటే, అమ్మ గిట్లనే బట్టకు పొట్టకి వెళ్తుంది, నా కొడుకు పెరుగుతుంటే వాడిని మంచిగా చదివిపించుకోవాలమ్మా నేను అని అంటే ఏం చేసింది మా అమ్మ, ఆయనతో రూములు వాళ్ళు వేములవాడలో రూములు గుత్తపట్టుకొని అందులో ఒక మనిషిని, ఆడి మనిషినైనా మగ మనిషినైనా పెట్టుకొని పని చేయించుకుంటారు అన్నట్టుగా. మా అమ్మ ఏం చేసింది, అట్లా పని చేసేందుకు ఒక కాంప్లెక్స్ లా పని కుదిరించుకుంటే వాళ్ళు ఎంత ఇచ్చిందంటే నెలకు 300 రూపాయలు ఇచ్చేది. నెలకు 300 రూపాయలు ఇచ్చేది. వాళ్ళు వచ్చిన వాళ్ళు యాత్రికులు బియ్యం పెట్టిపోయేది, కూరగాయలు పెట్టిపోయేది, వాళ్ళు ఏది మిగిలినా పెట్టిపోతే అట్లనే మా అమ్మ నేను బతికినాక ఇంత అంతా నా కొడుకు 8 సంవత్సరాల్లోడు అయిపోయింది. 8 సంవత్సరాల్లోడు అయినాక మా అమ్మ ఏం చేసింది, ఒకసారి బిడ్డ ఈడ యాత్రికులు బాగా వస్తుండే, కొబ్బరికాయలు అమ్ముకుందామని మా అమ్మ ప్లాన్ చేస్తే ఆయన మేము కొబ్బరికాయలు అమ్ముకున్నాక మంచిగా లాభం అనిపించింది మాకు. శ్రీరాముల నవమి అప్పుడు లాభం అనిపించి అట్లనే కొబ్బరికాయలు అమ్ముకున్నాడు మొదలుపెట్టినాక మా అమ్మ ఏం చేసింది, సమ్మక్క జాతర ముందు వేములవాడకు బాగా వస్తారన్నట్టుగా. అయితే వేములవాడకు మంది బాగా వస్తుంటే మా బిడ్డ మనము దుకాణం పెట్టుకుందామే అని మా అమ్మ అన్నది. అంటే సరే అమ్మ అని అయితే మేము దుకాణం పెట్టుకున్నాక మంచిగా నడిచినాక ఏమైందంటే, మా సమ్మక్క జాతర ముందట బాగా గిరాకీ పైసలు బాగా వచ్చే వరకు ఆ రూము ఇచ్చిన ఆయన ఏం చేసిండు, ఆయనకి కండ్లు మండినాయి, ఆయనకి వీళ్ళకి పైసలు బాగా వస్తున్నాయి అని ఏం చేసిండు, మమ్మల్ని సామాన్ అంతా బజార్లో పారేసినాక ఏం చేసినాం, మా అమ్మ వేరే దిక్కు స్వెటర్ తీసుకొని ఈడ స్వెటర్లో నువ్వు ఉండి బిడ్డ నీ కొడుకుని పట్టుకొని నేను అక్కడ కాంప్లెక్స్లో నేను ఉంటా అని మా అమ్మ అన్నది. మా అమ్మ అనగానే ఏం చేసిన సరే అని అమ్మ నేను సరే ఈడు ఉంటా, నేను నా కొడుకుని పట్టుకొని నేను ఉంటా, సరే నువ్వు అక్కడ ఉండు అని ఆయనతో మేము అట్లనే ఉన్నాక ఏం జరిగిందో నాకు తెలియదు, మా అక్క చెల్లెళ్ళు ఏం చెప్పిందో నాకు తెలియదు, అది దేవుడు మాత్రమే తెలుసు. మా అమ్మ అన్యాయంగా నాతోటి లొల్లి పెట్టుకొని నీది నువ్వే బతుకు, నాది నేనే బతుకుతానని మా అమ్మ ఏరొండుకుని మొదలుపెట్టినాక నేను బాగా ఏడ్చిన. ఎట్లా కావాలి, ఈ దుకాణం పెట్టుకున్నా, కిరాయి తీసుకున్న, సంవత్సరం కిరాయి కట్టిన, ఎట్లా కావాలి, బోళ్ళు బొచ్చలు అన్ని కొన్నా, కిరాయికి ఇచ్చుకుంటా. అక్కడ వేములవాడలో స్టవ్లు కిరాయికి పోతాయి, గిన్నెలు కిరాయికి పోతాయి, ఇవన్నీ తీసుకున్నాం. నా కొడుకు ఇట్లా 8-9 ఏళ్ళోడు అయ్యిండు. నా కొడుకు ఏం చేసిండంటే, అమ్మ వద్దు దుకాణం తీసేయద్దు, అమ్మ నాకు కొన్ని పేర్లు తెలుసు, నేను చదువుకుంటున్నా కదా అమ్మ, నాకు పేర్లు తెలుసు, నేను స్కూల్కి వచ్చినాక నేను దుకాణంలో కూర్చుంటా, నువ్వు ఇంట్లో పని చేసుకోమని నా కొడుకు నాకు ధైర్యం చెప్పినాక ఏం చేసిన, దుకాణం ఇక తీసేయకుండా అట్లనే దుకాణం
పెట్టుకొని ఇట్లా అట్లా మెల్లమెల్లగా నా ఫస్ట్ ఏమైందంటే లాస్ అయిపోయాను. మొత్తం దుకాణం అంతా లాస్ అయిపోయింది. రేట్లు తెలియక నాకు మోసము, కొంతమంది ఉద్దర్లు తీసుకొని మోసం చేసిళ్ళు. సిగరెట్లు, గుట్కలు అన్ని ఉద్దర్లు తీసుకొని ఆయనతో లోకల్ వాళ్ళు అక్కడ ఉన్నోళ్ళు అందరు ఏం చేసిళ్ళు, మోసం చేసిళ్ళు. మోసం చేసినాక మళ్ళీ ఎట్లా చేయాలి, దుకాణం ఇట్లనే రన్ చేయాలి. వద్దు, నా కొడుకు పెరుగుతుండు, ఈ బీడీలు చేసుకుంటే బట్టకు పొట్టకి వెళ్తున్నాయి, నా కొడుకుని నేను ఎట్లా చదివించుకోవాలని ఏం చేసిన అంటే నాకు ఇట్లనే దుకాణం పెట్టుకున్నా. నా మీద చెవులకు కమ్మలు ఉండే, ఆ కమ్మలు కుదబెట్టి ఒక 6,000 రూపాయలు తెచ్చిన. 6,000 రూపాయలు తెచ్చి అక్కడి నుంచి కాల్ చేసి ఇంకా కొంచెం దేవస్థానానికి ఇంకా కొంచెం ముందడికొచ్చి కిరాయి కట్టుకున్నా. సంవత్సరం కిరాయి కట్టుకున్నా. ఒక ఆయన ఏం చేసిండు, మా దుకాణం ఎదురుగానే ఉన్నాడు. అట్లా ఆయన పేరు సీను. అన్న నాకు గిట్ల పైనల్స్ ఇవ్వవా అంటే సరే అమ్మ ఇస్తా అన్నాడు. ఆయన ఏం చేసిండు, నాకు 5,000 రూపాయలు పైనల్స్ ఇచ్చిండు. పైనల్స్ ఇచ్చినాక ఈ 6,000 రూపాయలు 5,000 రూపాయలు 8,500 కిరాయి. సంవత్సరానికి ఒకటే స్వెటరు 8,500 కిరాయి కట్టుకున్నా. రొటేషన్ చేసుకుంటా దుకాణం మెల్లగా నా కొడుకును స్కూలు పంపించి మధ్యాహ్నం పూట బీడీలు చేసుకునేది. 500 బీడీలు చేసేది, రోజుకు 500 చేసేది. అవి నెలకు దగ్గర నాకు 1,000 రూపాయలు అట్లా వచ్చేది. ఆ 1,000 రూపాయలు నా ఖర్చుకు, మా అన్న కొడుకు బడి ఫీజులకు ఇట్లా అయిపోయేది. ఇట్లా మా అమ్మ ఏం చేసింది, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మా అమ్మ ఏం చేసింది, అయ్యో నా బిడ్డ ఒక్కతున్నది అని ఏం చేసింది, మా అమ్మ ఇండ్లల్లో పని చేసుకుంటూ ఆయనతో నాకు అన్నము కూరలు తెచ్చిచ్చేది. అట్లా ఇట్లా రొటేషన్ మెల్లమెల్లగా రొటేషన్ అయింది. రొటేషన్ అయిపోయినాక ఒక్కటే స్వెటర్లా నా కొడుకు పెద్దోడు అయిపోయిండు. పండుకోవడానికి జాగ సరిపోతలేదు. దుకాణం ఇంకా కొంచెం డెవలప్ చేసుకోవాలని ఆ 8,000 కిరాయిలన్నర నుంచి మళ్ళీ 13,500 కిరాయిలకు వచ్చినాం. 13,500 కిరాయికి సంవత్సరం 13,500 కిరాయి. అందులో 2 సంవత్సరాలు ఉన్నా. అది బావండ్లిల్లు. అందులోకి వెళ్ళి మళ్ళా దేవస్థానం స్వెటర్లా తీసుకున్నా. స్వెటర్ తీసుకొని మంచిగా డెవలప్ అయినాక 2025లా మా అమ్మ నాకు కొన్ని పైసలు ఇచ్చింది. నేను ఇద్దరం కలిసి జాగ కొనుక్కొని 2025లో జాగ కొనుక్కున్నా. అప్పుడు నేను దేవునికి దారుణం చేయించుకున్నా. మా అమ్మకు చేత కాకుండా అయిపోయింది. బిడ్డ, నాకు దేవుడు ఉన్నది కదా, నా దేవుడు నీ మీద వేస్తా అని మా అమ్మ ఏం చేసింది, నాకు లింగంకాయ కట్టింది. అయ్యగారి దగ్గర తీసుకుపోయి నాకు కాళ్ళకు బేడీలు వేసింది, లింగంకాయ వేసింది. 2025లో నేను జాగ కొనుక్కున్నా, దారుణం చేయించుకున్నా. అప్పుడు ఆ సంవత్సరమే మా అమ్మ చచ్చిపోయింది. శ్రావణ మాసంలో నాకు దారుణం చేయించింది. శివరాత్రి వెళ్ళినాక మా అమ్మ చనిపోయింది. మా అమ్మ చనిపోవడం అంటే ఆవుషు కూడా చనిపోలేదు. మా అక్క చెల్లెళ్ళు, మా అమ్మ గర్భంలో పుట్టిన పిల్లలమే మా అమ్మను చంపేసినాం. మా అమ్మ మాతోటి ఎన్నో కష్టాలు పడ్డది, ఎన్నో బాధలు పడ్డది. మా బాబు విడిచిపెట్టిపోయినాక ఎన్నో బాధలు పడ్డది. మమ్మల్ని సాధింది, పెళ్లి చేసింది. మా అమ్మ కడుపు కట్టుకున్నది. మమ్మల్ని చూసి మా అమ్మ ఎంతో సంతోషపడ్డది. నాకు 3 బిడ్డలైనా వాళ్ళందరూ మొగరాయిని లెక్క బతుకుతారు అని మా అమ్మ ఎంతో సంతోషపడ్డది. కానీ ఆమె కన్న పిల్లలను ఎవ్వరూ మేము ఆదరించలే, ఎవ్వరూ మేము మా అమ్మను హక్కున చేర్చుకోలే, ఎవ్వరూ మేము పట్టించుకోలే మా అమ్మను. లాస్ట్కు మా అమ్మ బాయిలో పడి చనిపోయింది. బలమీటికి ప్రాణం తీసుకున్నది. అది ఎంతగానో నన్ను 1 సంవత్సరం పాటు మా అమ్మని యాడ్ చేసుకుని బాగా ఏడ్చిన. నా కొడుకు కూడా, మా అమ్మ అంటే చాలా ఇష్టం. నా కొడుకు మా అమ్మకు కూడా ఇష్టమే. నా కొడుకు 15 ఏళ్ళోడు, 10th చదువుతుండు. నా కొడుకు అప్పుడు 10th ఎగ్జామ్స్ రాస్తుండు. మార్చి 17 తారీఖు నాడు మా అమ్మ చనిపోయింది. మా అమ్మ బాయిలో పడి చనిపోయింది. మా అమ్మ ఘోరాతి ఘోరంగా చనిపోయింది. ఆ రోజు నుంచి నేను 1 సంవత్సరం నేను మనిషిని కాలే. మా అమ్మ నాకు ఎంతో ఆదరణ ఉండే, ఎంతో ధైర్యం ఉండే. మా అమ్మ ఎప్పుడైతే చనిపోయిందో నా సర్వస్వం నేను కోల్పోయినట్టు ఎంతగానో దుఃఖించిన. ఏడ్చి నా కళ్ళు మొత్తం ఎర్రబడిపోయినాయి. మా అమ్మ మట్టిల శబ్దం విని ఉలిక్కి పడేది. నేను
నా కొడుకు కూడా ఎంతో ఏడ్చేది. ప్రతిరోజు మా అమ్మను యాద్ చేసుకొని ఏడవని రోజు లేదు. మా అమ్మ అంటే నాకు అంత ఇష్టం. అయినా మా అమ్మని నేను కోల్పోయాను. 2025 మార్చి 17 తారీఖు మా అమ్మ చనిపోయింది. ఆ రోజు సంవత్సరం నేను ఏడ్చి సంవత్సరం ఏడాదికి మాసకానికి వెయ్యొచ్చినాక అప్పుడు కొంచెం ఏడుపు బంద్ చేసిన. 2008లో నేను ఇల్లు కట్టుకున్నా. వేములవాడలనే ఇల్లు కట్టుకున్నా. నా కొడుకు ఇంత పెద్దగా అయిండు. నేను ఎట్లా చెప్తే అట్లున్నాడు. దోస్తుల సోపతులు కట్టినా కూడా మంచిగా దుకాణం నడిచింది. ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా నడిచింది. నా ఇంట్లో పునాదుల పెట్టిల్లు తాయితలు మంత్రాలు చేసి బొమ్మను చేసి నా ఇంట్లో పునాదుల పెట్టుకున్నారు. ఇది మొగడు లేదు, తల్లి లేదు, ఒక్క కొడుకును పట్టుకొని దీనికి ఇంత ధైర్యం ఏంది అని నా ఇంటి పునాదిలా పెట్టింది. నేను తెలుసుకోలే. నా ఇల్లు మొత్తం రెడీ అయిపోయింది. నాకు అర్థం కాలే. ఇల్లు మంచిగా రెడీ చేసుకున్నా. కొన్ని అప్పు చేసిన. నేను అప్పు తీర్చుకుంటా అని ఆలోచనతోటి నా కొడుకు ఎదిగిండు. అప్పటి వరకు నా కొడుకు 20 సంవత్సరాలు ఉన్నాడు. నా కొడుకు ఒక కష్టం, నేను ఒక కష్టం చేసుకొని, నా కొడుకు పెద్దగా చదువుకోలే, ఇల్లుంటే నా కొడుకు మంచి పిల్లనిస్తారు అని ఆలోచనతోటి నేను ఇల్లు కట్టుకున్నా. ఇల్లు కట్టుకొని 2008లో నేను ఇల్లు కట్టుకున్నా. 2008లో ఇల్లు కట్టుకొని 2012లో